హైదరాబాద్ కూకట్పల్లిలో నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు చేసింది ఎస్ఓటీ శంషాబాద్ బృందం. కేపీహెచ్పీలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో నకిలీ బీకాం, బీటెక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆకాశపు హరీష్, మావూరి మహేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి విజయవాడకు చెందిన మోహన్ సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 46 మందికి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశారని పోలీసులు తెలిపారు. 22 మంది వీటి ద్వారా విదేశాలకు ప్రయాణం చేశారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా వీసాలు పొందిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు అప్పగించి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అంటే వీరు ఎన్ని నెలలుగా ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు? అంటే ఎంతమందికి ఇప్పటి వరకు జారీ చేసినట్లు గుర్తించారు? హరీష, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా పెద్ద మొత్తంలో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అటు కేపీహెచ్పీలోని శ్రీవాస కన్సల్టెన్సీ పేరుతో కూడా బీకామ్, బీటెక్ సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి వీరు దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కీలక నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. విజయవాడకు చెందిన మోహన్ సహకారంతో కూడా ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దందా తయారు చేసిన ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి కూడా 46 మంది వీరి వద్ద ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్టుగా ధృవీకరించారు. ఇందులో 22 మంది వీరికి సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు కూడా ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వీరి ద్వారా ఎవరైతే విదేశాలకి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా వెళ్లారో వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శంషాబాద్ ఎస్ఓటీ పోలీసు నిందితులను స్థానిక కుక్కట్పల్లి పోలీసులకు కూడా అప్పగించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.